గుంటూరు సిఐడి కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి విచారణ ముగిసింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ఆఫీసుపై దాడికి సంబంధించి అక్రమ కేసులో విచారణకు పిలిచారని, బాధ్యత కలిగిన పౌరుడిగా విచారణకు వచ్చానని తెలిపారు. గతంలో కూడా ఒకసారి విచారణకు వచ్చానని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఇలాగా బూతులు మాట్లాడరు. టీడీపీ నాయకుడు పట్టాభి ఇలా మాట్లాడారో అందరికీ తెలుసని సజ్జల అన్నారు. దాడులకు మా నాయకుడు జగన్ వ్యతిరేకం. మాట్లాడే సమయంలో సమన్వయంతో ఉండాలి. ఆ ఘటన జరిగిన సమయంలో నేను ఊళ్ళో లేను. అధికారులు అడిగిన ప్రశ్నకి నాకేమీ తెలియదని సమాధానం చెప్పాను. ఏడాది కాలంగా రెడ్ బుక్ వేధింపులు ఎక్కువయ్యాయి. ఎన్నికల ముందు నుంచే రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించారు. ఇష్టం వచ్చినట్లు కేసులు పెట్టడం, వేధించడం, జైలుకు పంపడమే పనిగా పెట్టుకున్నారు. చంద్రబాబు నుంచి కింది స్థాయి వరకు ఇదే విధంగా వ్యవహరిస్తున్నారు. కంతేరు ఎంపీటీసీ అయిన మహిళ పట్ల కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించారు అని సజ్జల పేర్కొన్నారు. మా వాళ్ళు కేసు ఇస్తే తీసుకోలేదు. వాళ్ళు ఇస్తే మాత్రం దుర్మార్గంగా అరెస్టు చేశారు. కూటమి ప్రభుత్వం పథకం ప్రకారం వ్యవస్థీకృత టెర్రరిజాన్ని క్రియేట్ చేస్తున్నారు. మహిళల పట్ల పోలీసులు రౌడీల్లా వ్యవహరిస్తున్నారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. రేపు మేము అధికారంలోకి వచ్చి ఇలానే మొదలు పెడితే ఎలా ఉంటుంది? మీరు వేసిన విత్తనం చాలా ప్రమాదకరమైంది. పోసాని ఎప్పుడో మాట్లాడితే కేసు పెట్టారు. సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి ఇంటికి ఎలాంటి అనుమతి లేకుండా పోలీసులు వెళ్లారు. పవిత్రమైన జర్నలిజం వృత్తిలో ఉన్న వారిని కూడా వదలడం లేదు. ఇట్లాంటి ఉన్మాద చర్యలు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయో ఆలోచించండి అంటూ సజ్జల హితవు పలికారు. మీరు ఎంతమందిని జైల్లో పెడతారు? ప్రజల దృష్టిని మళ్లించడానికి కృత్రిమ కుంభకోణాలు సృష్టిస్తున్నారు. లిక్కర్ స్కామ్ కూడా తప్పుడు కేసే. ఏడాది దాటింది. ఎప్పటికైనా వాస్తవంలోకి రండి, లేకపోతే జనం తరిమి కొట్టే రోజులు వస్తాయి అని సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న సాక్షి పత్రికపై చంద్రబాబు దుర్మార్గంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సాక్షి ఎడిటర్ నివాసంలో ఎటువంటి సెర్చ్ వారెంట్ లేకుండానే సోదాలు నిర్వహించడం చంద్రబాబు అధికార దుర్వినియోగంకు పరాకాష్ఠగా నిలుస్తుందని అన్నారు. వైఎస్ జగన్ వెంట ఉన్న వారిపై వేధింపుల్లో భాగంగా లేని లిక్కర్ స్కామ్ను సృష్టించి దానిలో వారిని భాగస్వాములుగా చేసే దుర్మార్గానికి చంద్రబాబు తెగబడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు.